దాదాపు 500 సంవత్సరముల తరువాత రాముడు తన సొంత గూటికి చేరుకున్నాడు. ఎప్పుడో బాబర్ కాలంలో తొలగించబడినటువంటి అయోధ్య గుడి ఆ తర్వాత ఎన్నో పోరాటాలు ఎన్నో ఆరాటాలు చేసిన తర్వాత ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి కూడా పోరాటం చేస్తూనే ఉన్నారు. అప్పటి నుంచి చేసిన పోరాటంలో ఎల్కే అద్వానీ కీలక పాత్ర వహించాడు. అప్పుడు రథయాత్ర ఇవన్నీ చేయడం. అదే కాలంలో బాబ్రీ మసీదు అక్రమ కట్టడం అని హిందువులది కూలగొట్టి చేశారనేది కూడా కొంత అప్పట్లో బాగా ఉండేది. 1991లో 92లో దీన్ని కూల్చేయడం జరిగింది. ఆ తర్వాత కోర్టు కేసులు అవన్నీ నెగడం చాలా రోజుల కాలం తీసుకుంది. ఆ తర్వాత ఈ రోటికి ఈ కళ నెరవేరింది. రాముడు అయోధ్యలో చేరుకున్నాడు. ఈ రోజంతా కూడా రాముణ్ణి ప్రతిష్ఠించడం అనేది, ప్రాణప్రతిష్ఠ పెట్టడం అనేది మన ప్రధాని నరేంద్ర మోడీకి చాలా గొప్ప పేరు వచ్చింది. ఇదే ఏంటంటే ప్రధానంగా ఈ హిందువుల్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో ఇది అయోధ్య రాముడిది, అయోధ్యను ఏలిన రాముడిది, ఇది రాముడి స్థానాన్ని రాముడికి ఇచ్చారు కాబట్టి రాముడు ఆలయం కట్టాలని ఎంతమంది హిందువులు ఎప్పటి నుంచో పోరాటం చేస్తూ వస్తున్నారు. ఆ విధంగా ఎట్టకేలకు ఈరోజు ఆ ఒక్క కళ నెరవేరిందని చెప్పుకోవచ్చు. ఈరోజు మోడీ అక్కడ ప్రాణప్రతిష్ఠ చేసే సమయంలో తర్వాత పూలు పంచడం, కుంకుమ గుప్పించడం, హెలికాప్టర్ ద్వారా పూలు గుప్పించడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేశారు. అంతేకాకుండా కూడా రాష్ట్రాల వ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు దీన్ని ఈరోజు హాలిడే ఇవ్వడం, తర్వాత బీజేపీ రాష్ట్ర ఫలితాలు ముఖ్యంగా హాఫ్ డే సెలవు ఇచ్చి కూడా అక్కడ గుళ్ళోకి పోయి పూజలు చేసే విధంగా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాముని గురించి మిగతా ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా చాలా గుళ్ళల్లో పూజలు జరిగాయి. పూజలు ఈ ప్రతిష్టాపనాంతరం చాలా సెలబ్రేషన్ చేసుకుంటారని చెప్పవచ్చు. ఇటువంటి కార్యక్రమాలు జరగడం హిందువులకు గొప్ప గర్వంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక గుడులలో పూజలు చేయడం జరిగింది. మన రాముడు ఈరోజు ప్రాణప్రతిష్ఠ జరిగింది కాబట్టి మనకు ఎంతో సాధించినట్టుగా వీళ్ళంతా కూడా చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన రాష్ట్రంలో ఈ డికే అరుణ ఇలాంటి వాళ్ళు కూడా పూజలు నిర్వహించి ఆ గుడులలో భారీ ఎత్తున పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పూజా కార్యక్రమం నుంచి ద్వారా మన రాముణ్ణి మనం ఈరోజు కోరుకున్నాము అన్నట్టుగానే కోరుకున్నదన్నట్టుగా జరిగిందని పేర్కొన్నారు.